మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ఏపీలో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ పార్టీ. వై నాట్ 175? సీఎం వైఎస్ జగన్ ఎన్నికల నినాదం ఇదే. ఎవరెవరు కలిసినా, ఎంతమంది తనకు వ్యతిరేకంగా పోటీ చేసినా తనదే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో ప్రజా ప్రతినిధులను, నేతలను, కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. వైసీపీ కేడర్కు దిశానిర్దేశం చేసేందుకు సీఎం జగన్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. సిద్ధం భారీ బహిరంగ సభ సర్వం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. వైసీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపనున్నారు. మధ్యాహ్నం 2:40 తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు. బహిరంగ సభలో కేడర్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఇక అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక మరోవైపు సీఎం సభకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. దీంతో ఎమ్మెల్యే తీరుతో అక్కడి పార్టీ నేతల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3:20 తాడేపల్లి తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఏలూరు రూరల్ మండలంలో ఉన్నటువంటి మల్కీపురంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే బహిరంగ సభ ఉందో సిద్ధం సభకు ఆయన 3:20 తాడేపల్లిలో బయలుదేరి 3:45 ఏలూరు చేరుకుంటారు. ఏలూరు చేరుకున్న అనంతరం ఆయన 3:30కి సుమారుగా 3:15 గంటల ఆ సమయంలో ఈరోజు ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. సుమారుగా గంటన్నర పాటు ఆయన ఈరోజు ఆ సభలో పాల్గొనున్నారు. ఏదైతే సిద్ధం సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, మొత్తం 3 ఉమ్మడి జిల్లాల నుంచి సుమారుగా 49 నియోజకవర్గాలు సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం కూడా ఈ సభకు హాజరయ్యే విధంగా ఇప్పటికే పార్టీ కార్యకర్తల నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారుగా ఏదైతే సిద్ధం సభ జరగబోతుందో ఈ సిద్ధం సభకు సంబంధించి సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల మంది జన సమీకరణ చేసి ఎన్నికల శంఖారావానికి పూరించే విధంగా చేస్తున్నారు. మొత్తానికి ఏదైతే ఉత్తరాంధ్రలో జరిగినటువంటి మొదటిసారిగా జరిగినటువంటి ఏదైతే సిద్ధం ఉందో ఆ సిద్ధం సక్సెస్ కావడంతో ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సిద్ధం సభ రెండోదిగా ఏలూరు జిల్లా ఏలూరులో నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు, అదేవిధంగా వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారుగా ఆర్టీసీకి సంబంధించినటువంటి 1300 బస్సులు, అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి సుమారుగా 500 బస్సులు, మొత్తం ఈ బస్సులు అన్నింటి నుంచి కూడా జనాలను తరలించే విధంగా చేస్తున్నారు. అంతేకాకుండా సుమారుగా 5000 ఆటోలు, అదేవిధంగా 2000 చిన్నగా ఉన్నటువంటి వ్యాన్లు, మొత్తం 7000 సంబంధించినటువంటి వెహికల్స్లో సుమారుగా లక్షలాది మందిని తరలించే కార్యక్రమం అయితే ఇప్పటికే ప్రక్రియ అయితే పూర్తి చేసుకున్నారు. మరికొద్ది గంటల్లో ఏదైతే సిద్ధం సభకు సంబంధించి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే సభా ప్రాంగణానికి రావడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఇటు ఒక పక్కన ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఎన్నికల శంఖారావం పూరించే విధంగా ఈ సిద్ధం సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరో పక్కన వైసీపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఎవరైతే టికెట్లు ఆశించి భంగపడిన వారు ఉన్నారో ఆ భంగపడిన వారు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఎంపీ అభ్యర్థులు కావచ్చు, సభకి దూరంగా ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఓ పక్కన మనం చూసుకున్నట్లయితే ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించిన మైలవరం వసంత కృష్ణ ప్రసాద్, అదేవిధంగా మన ఏలూరు జిల్లాకు సంబంధించి చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎలిజా కావచ్చు, లేకపోతే అమలాపురం కావచ్చు, లేకపోతే ఈస్ట్ గోదావరి నుంచి కొంతమంది కూడా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈ సభకు దూరంగా ఉన్నట్టు పార్టీ వర్గాల నుంచి కొంతవరకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏదైతే ప్రెస్టీజియస్గా నిర్వహిస్తున్నటువంటి ఏదైతే సిద్ధం సభ ఉందో ఈ సిద్ధం సభకు సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సభ ఎంతవరకు సక్సెస్ అయ్యిద్ది అనేది కూడా వేచి చూడవలసినటువంటి పరిస్థితి. మరో పక్కన చూసుకుంటే లక్షలాది మంది వస్తున్నటువంటి ఏదైతే సిద్ధం సభ ఉందో ఈ సభకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించారు. అదేవిధంగా పోలీసులకు సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారుగా 3500 మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు సభా ప్రాంగణానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పోలీసులు సంబంధించి పటిష్టమైన బందోబస్తు కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తారు. 3500 మంది పోలీసులు సభా ప్రాంగణం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్కన మనం చూసుకున్నట్లయితే ఏదైతే పోలీసు వ్యవస్థకు సంబంధించి సుమారుగా 7 మంది అడిషనల్ ఎస్పీలు, అదేవిధంగా 37 మంది సిఐలు, 70 మంది ఎస్ఐలు, అదేవిధంగా వందలాది మంది పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్తో పాటు హోంగార్డులు సుమారుగా 3500 మంది పోలీసులతో
ఈ సభా ప్రాంగణం అదేవిధంగా నేషనల్ హైవే ప్రక్కనే ఈ సభను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏదైతే ప్రాంగణం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఇప్పటికే వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ అభిమానులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, సిద్ధం సభ, ఏలూరు నుంచి.